హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. నాకు తెలిసండి ఈ వీడియో చూసేవాళ్ళు చాలామందికి డయాబెటిక్ అయి ఉండొచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు, అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కోసం చూస్తున్నారు కదా. సో మనందరం కూడా ఎవరైతే చాలా చేంజెస్ తీసుకొచ్చి మనమైతే చాలా హెల్తీగా రెడీ అయిపోదామండి. దానికోసం మనం తినే ఫుడ్ ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలండి. సో దానిలో ఒక భాగమైన బ్రేక్ఫాస్ట్ అయితే మనం చేంజ్ చేసుకుందామండి ఈరోజు. మనం రవ్వ ఇడ్లీకి బదులు ఇలా రాగి ఇడ్లీ ట్రై చేద్దామండి. ఫస్ట్ అయితే ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు రాగులు తీసుకుని చక్కగా కడుక్కొని మనం మంచి వాటర్ పోసుకొని ఒక 8 అవర్స్ నానబెట్టుకుందామండి. నానిన తర్వాత అయితే రాగులని అయితే చక్కగా ఫస్ట్ బరకగా పట్టుకుందామండి. తర్వాత మినపప్పును అయితే ఇలా మెత్తగా పట్టుకుందాము. దీన్ని అయితే గిన్నెలోకి తీసుకుని చక్కగా టేస్ట్కి సరిపడినట్టు ఉప్పు వేసుకుని చక్కగా కలుపుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసేసుకుంటామనండి. మార్నింగ్ లేచాక స్టీమింగ్ గిన్నె పెట్టుకుని మనం కలుపుకున్న బ్యాటర్ అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మన ఇడ్లీ ట్రేస్లో మనకి ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని మనకు నచ్చిన సైజులో పెట్టేసుకుని చక్కగా ఒక 10 నిమిషాలు అయితే స్టీమ్ చేసుకుంటామేనండి. ఫింగర్ పెట్టి చూస్తే మనకి టచ్ అవ్వకుండా ఉంటే ఇడ్లీ రెడీ అయిపోతుందండి. చక్కగా వాటర్ చల్లుకొని ప్లేట్లో తీసేసుకొని మనకు నచ్చిన చట్నీతో అయితే ట్రై చేసేద్దామండి.